నమస్తే. ఏపీలో ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారం రాను రాను మరింత సంచలనమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు, ఐపీఎస్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆమెను అణిచివేయగా ఇప్పుడు అదే తుఫాను క్రియేట్ చేస్తోంది. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాకుండా మహిళా అధికారినితో ఓ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడం, ఇప్పుడు నిందితుల్లోనే కాక కారకులైన ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశానుసారం జత్వానీ కేసుపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కమిషనరేట్ విచారణ కూడా ప్రారంభించారు. విచారణ అధికారిగా సిసిఎస్ ఏసీపీ శ్రవంతి రాయ్ నియామకమయ్యారు. ఇబ్రహీంపట్నం పిఎస్ లో కాదంబరిపై కేసు నమోదు కాగా దానిపై విచారణ చేపట్టనున్నారు. కాదంబరిపై తప్పుడు కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలపై ఈమె నిగ్గు తేల్చనున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ లీడర్ జత్వానీని పెళ్లి పేరుతో లొంగ తీసుకొని ఆ తర్వాత ముఖం చాటేస్తున్నట్లుగా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. తనను అడ్డు తొలగించుకునేందుకు ముంబైలో ఉండే తనను అరెస్ట్ చేయించేందుకు ఏపీ నుంచి పోలీసులు లగ్జరీ కాలర్లో వచ్చారని, అంత ఖర్చు తన మీద వేసేందుకు వారి వెనక ఏ రాజకీయ శక్తి ఉందని హీరోయిన్ కాదంబరి జత్వానీ ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం జత్వానీ వ్యవహారం కారణంగా ఏపీలో మొత్తం వైసీపీ ప్రతిష్ట మరింత దిగజారి. ఇప్పటికే ఆ పార్టీ నేతలు న్యూడ్ కాల్స్ తో, న్యూడ్ ఫోటోస్ ట్యాక్స్లతో అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు పక్క రాష్ట్రానికి చెందిన సెలబ్రిటీని మోసం చేయడం, పైగా అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఐపీఎస్ అధికారులు కుమ్మక్కై నటిని, ఆమె ఫ్యామిలీని తీవ్ర వేధింపులకు గురి చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఇంత జరిగాక చూసి చూన్నట్లుగా వదిలేస్తే ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కఠిన చర్యలకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. దీంతో వైసీపీ అధిష్టానం ఆలోచనలు మరింత క్రూరంగా మారినట్లుగా తెలిసింది. ఈ విషయం బయటికి వచ్చినప్పుడే దీని పరిణామాలను ఊహించని వైసీపీ పెద్దలు బాధితురాలని ఎలిమినేట్ చేసేలా కుట్రలు పన్నుతున్నారని అంటున్నారు. ముంబైలో ఉంటున్న ఆమెను అంతం చేసేలా ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాయి హంతకులకు సుపారీలు కూడా ఇచ్చినట్లుగా తెలిసింది. ఈ కేసు అత్యంత ప్రాధాన్యం ఉన్నది కావడంతో ఏకంగా 200 కోట్లకు సుపారీ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఈ విషయం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టడంతో ముంబైలోని బాధితురాలికి తగిన భద్రత కూడా కల్పించినట్లుగా తెలిసింది. ఇప్పుడు విచారణ అధికారి ముందు జత్వానీ హాజరు కావడానికి ఏపీకి రావాల్సి ఉండగా ఆమెకు పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.